నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, ప్రపంచానికి వెలుగునిచ్చే తన కాంతితో ప్రపంచానికి వెలుగిచ్చి సర్వ ప్రాణులకు శక్తినిచ్చి సర్వ వృక్షాలకు ఆధారభూతమైనటువంటి సూర్య మంత్రాన్ని, సూర్య గాయత్రి మంత్రాన్ని, భాస్కర గాయత్రి మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం. మీకు ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యము మరియు పీడిస్తున్నటువంటి ఎన్నో రకాల అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ భాస్కర గాయత్రి మంత్రం వలన మీకు ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యము మరియు అనారోగ్యం నుంచి విముక్తి మరియు జ్ఞానము, శక్తి పెరుగుతాయి, ఆయుష్ పెరుగుతుంది. ఈ భాస్కర గాయత్రి మంత్రాన్ని ప్రతి ఆదివారం మీరు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క, భాస్కరుని యొక్క చిత్రపటం ఉంటే నమస్కరించుకుని దీపారాధన చేసి 108 పుష్పాలు సిద్ధం చేసుకుని మీరు దీపారాధన చేసి 108 పుష్పాలతో భాస్కరుడికి మరియు ఆదిత్యుడికి, సూర్యదేవునికి మీరు పూజ చేయాలి. 108 పుష్పాలతో 108 సార్లు ఆ పూజ చేసే నామాన్ని మీకు తెలియజేస్తాం. ఓం భాస్కరాయ నమః, 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 ఓం భాస్కరాయ నమః. ఈ నామంతో 108 పుష్పాలతో 108 సార్లు సూర్య భగవానుకి పుష్పాలతో పూజ చేయాలి. పూజ చేసిన తదుపరి 108 పుష్పాలతో మీరు ధూపం, అగరవత్తులతో ధూపం ఇచ్చి సూర్యదేవుని చిత్రపటానికి, భాస్కరుడి చిత్రపటానికి, ఆదిత్యుడి చిత్రపటానికి ధూపం ఇవ్వాలి. ధూపం ఇచ్చిన తదుపరి మీరు నైవేద్యానికి పటికి బెల్లం నైవేద్యం మరియు భాస్కరుడికి ఉదయాన్నే ఉదయించినప్పుడు భాస్కరుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం అంటే ఒక చిన్న ఉన్నటువంటి గ్లాసు కానీ చెంబు కానీ ఉన్నట్లుంటే మీరు ఇలా బట్టి గ్లాసు ఇలా పోస్తూ ఆ సూర్యభగవానికి 3 సార్లు ఓం భాస్కరాయ నమః, 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 ఓం భాస్కరాయ నమః నీళ్లు పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే మీకు సంపూర్ణ ఆరోగ్యము, విజయము, ఆయుష్ పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, అనారోగ్యం అనేదే ఉండదు. కనుక మీరు అర్ఘ్యం ఇచ్చిన తదుపరి ఇంట్లోపలికి వచ్చేసి మీరు సూర్యుడికి నైవేద్యానికి పటికి బెల్లము, పాయసము మరియు దానిమ్మ పళ్ళు కానీ మరియు అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టి భాస్కరుడికి, ఆదిత్యుడికి, సూర్యుడికి నైవేద్యం పెట్టేయాలి. నైవేద్యం పెట్టిన తదుపరి కర్పూర హారతి ఇవ్వాలి. కర్పూర హారతి 3 సార్లు ఇచ్చిన తదుపరి మీరు
నమస్కరించుకుని భాస్కరుడికి మాకు సంపూర్ణ ఆరోగ్యము, మాకున్నటువంటి అనారోగ్యాలు బాధలు ఏవైతే ఉన్నాయో పీడిస్తున్నటువంటి దీర్ఘకాలిక రోగాలు తొలగాలి, మమ్మల్ని అనుగ్రహించు భాస్కర ఆదిత్య సూర్యదేవ, మమ్మల్ని క్షమించి మా పాపాలు హరించి మాకు సంపూర్ణ ఆయుష్నివ్వు తండ్రి అని కోరుకుని భాస్కరుణ్ణి, ఆదిత్యుణ్ణి, సూర్యుణ్ణి కోరుకుని మీరు అక్కడే కూర్చొని 108 సార్లు ఓం భాస్కరాయ నమః, 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 ఓం భాస్కరాయ నమః అంటూ 108 సార్లు మీరు జపించాలి, నామాన్ని స్మరించాలి, పఠించాలి, జపించాలి. ఇలా జపించిన మీకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్ పెరిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు. ఆ భాస్కరుడు మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఆదిత్యుడు, భాస్కరుడు, సూర్యుడు. కనుక మీరు ఈ నామంతో 108 సార్లు పూజ చేయండి. మీకు భాస్కరుని అనుగ్రహం, సూర్యుని అనుగ్రహం మరియు అద్భుతమైనటువంటి తేజస్సు మరియు వర్చస్సు మరియు ఆరోగ్యము, అదృష్టము కలగాలని, సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కనుక ఈ ఆదిత్యుడి, భాస్కరుని, సూర్యుని మంత్రాన్ని ప్రతిరోజు, ప్రతి ఆదివారం రోజు క్రమం తప్పకుండా ఆ సూర్యుని పూజిస్తూ వారికి అర్ఘ్యం ఇస్తూ ఉదయాన్నే మీరు అర్ఘ్యం ఇచ్చిన తదుపరి మీ పూజా మందిరంలోకి వచ్చి మీరు హారతి ఇచ్చి స్వామికి, సూర్య భగవానికి, ఆదిత్యునికి, భాస్కరునికి హారతి ఇచ్చిన తదుపరి మేము తెలియజేసిన ఈ మంత్రాన్ని, నామాన్ని 108 సార్లు కానీ, 1000 సార్లు కానీ, 7 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ జపించాల్సి ఉంటుంది. 1000 సార్లు కానీ మంత్రాన్ని జపించిన వారికి ఆరోగ్యము కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. కనుక మీరు ఈ నామ మంత్ర పరిహారాన్ని, పూజా పరిహారాన్ని పాటిస్తారని, సదా లోకానికి వెలుగునిచ్చే సూర్యుని, ప్రపంచానికి రక్షణగా ఉండే ఆదిత్యుణ్ణి మరియు లోకానికి తన వెలుగుతో ఆరోగ్యాన్ని ప్రసాదించే భాస్కరునికి, సూర్యునికి మిమ్మల్ని అనుగ్రహించారని కోరుకుంటున్నాం. సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఆదివారం మరియు ప్రతిరోజు సూర్యుడిని, సూర్య భగవానుని, ఆదిత్యుని, భాస్కరుణ్ణి పూజిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ పూజా విధానాన్ని, జప విధానాన్ని మీ బంధుమిత్రులందరికీ తెలియజేస్తారని, వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరియు ఆరోగ్యంగా ఆయుష్ పెంచుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కనుక ఈ ఆదిత్యుని, భాస్కరుణ్ణి, సూర్యుడిని పూజ చేసి అనుగ్రహం పొంది ఆరోగ్యము, ఆయుష్ పెంచుకోవాలని, మీరు సదా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. కనుక ఈ పరిహారాన్ని పాటించండి. సదా సూర్యానుగ్రహం పొందాలని, భాస్కరానుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం.